ఈరోజు వాసవి క్లబ్, జూబ్లీహిల్స్ వనిత క్లబ్, జూబ్లీహిల్స్నకు రీజియన్ చైర్మన్ శ్రీ రాయవరపు ఉదయకిరణ్ గారు అధికార పర్యటన నిమిత్తం రావడం జరిగినది. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, స్నాక్స్ పంచిపెట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కోశాధికారి కొత్త వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్స్ పెరుమాళ్ల వెంకటరత్నం, వెలుపల్లి రజిత, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కొండూరి శ్రీనివాస్, జోన్ చైర్మన్ కొమ్మూరు రమేష్, క్లబ్ సెక్రటరీస్ సింగం రమేష్, పెరుమాళ్ల పుష్పలత, కోశాధికారులు నడింపల్లి రాఘవేంద్ర, కొత్త పద్మావతి అన్నపూర్ణ పథకం చైర్మన్ బొడ్డు శ్రీనివాస్, క్లబ్ సభ్యులు వెలుపల్లి వెంకటేష్, ఫోతుగంటి నరసింహులు, మాకం గోపాల్ గుప్తా, కడిమిచెర్ల వెంకటరాజారావు, కేతుపల్లి శైలజ, ఉప్పు అరుణ, అత్తులూరి ఉమా, కొమ్మూరు గీత ఇంకా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అమ్మగారు. जय वासवी माता की जय जय वासवी जय वासवी जय वासवी जय वासवी जय वासवी जय वासवी. మీరు పెట్టలేదు.
విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకు సౌహార్దాతత నిండగా స్నేహదీపం వెలుగగా సహకార ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొడుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా చైర్మన్ గారు జై వాసవి అందరూ మీ కుడి చెయ్యి మీ గుండె మీద పెట్టుకుని నేను చెప్పిన విధంగా చెప్పండి. ఆర్య వైశ్యులం కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యము ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం సేవ పరమార్థంగా సమాజ కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా ఉత్తమ నాయకురాలుగా కొనసాగుతానని ఆర్య వైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి విలువలకు ప్రతీకగా నిలిచి వైశ్య జాతిని విశ్వవ్యాప్త చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై వాసవి. అందరికీ నమస్కారం. జై వాసవి. వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ప్రతి నెల అన్నదానము ప్లస్ గోసేవ పిల్లల బుక్స్ ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ముందు కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తాం. పంచడం అనేది చాలా పిల్లల భవిష్యత్తు లేని ప్రోగ్రామ్ అనేది ఈ ప్రోగ్రామే కాదు, మన తల్లిదండ్రులుగా పిల్లలకి చాలా నిజాయితీగా అంటే ధైర్యంగా ఇవన్నీ మన తల్లిదండ్రులవి మనం నేర్పాలండి. ఈ సేవ కాకుండా ఇంకా మేము అన్నదాన కార్యక్రమాలు గోసేవలు ఇవన్నీ నిర్వహిస్తున్నామండి. ఇంకా ముందు కూడా ఇంకా చాలా నిర్వహిస్తాము. జోన్ చైర్మన్ గారు కొమ్మూరు రమేష్ గారిని మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. జై వాసవి. ఈరోజు కార్యక్రమం రీజన్ చైర్మన్ గారికి నమస్కారం. అలాగే మన జూబ్లీస్ మౌండర్ ప్రెసిడెంట్ మొత్తం వీరేశ్వర గారికి, వనిత క్లబ్ ప్రెసిడెంట్ గారికి, జూబ్లీస్ ప్రెసిడెంట్ గారికి, ఇంకా వచ్చిన మన వాసవి గారి సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రతి ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాం బాగా చేస్తున్నాం. ఆనందంగానే ఉంది. కానీ ఎక్కువ మంది అటెండెన్స్లో కొంచెం బాధాకరంగా ఉంది. అది కొంచెం ఎప్పటికప్పుడు మనం పూర్తి చేయాలనుకుంటున్నాం. అందరి సహకారంతో ఎక్కువ మంది అటెండ్ అయ్యేటట్టు చూడాలి. ఒక ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరీకే బాధ్యత కాకుండా సభ్యులు కూడా ఒక్కొక్క సభ్యులు తీసుకొచ్చినా కూడా ఇప్పుడు 20 మంది అటెండ్ అయ్యారంటుంది. ఈ 20 మంది ఒక్కొక్కరు తీసుకొచ్చి 40 మంది అవుతారు. అలా సభ్యులు కూడా బాధ్యత తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకొంచెం ఎక్కువ మంది హాజరయ్యేలాగా మీరంతా సహకరించాలి. కేవలం పిఎస్టీనే కాకుండా ఆ సహాయం, ఆ హెల్ప్ కూడా మీరు బాడీకి చేయాలి. ఈ నెక్స్ట్ మీటింగ్ నుంచి వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ 3 రోజుల నుంచి 5 రోజుల నుంచి వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి మీరు కూడా చర్చించుకోవాలి. మన వ్యాపారంలో ఒక భాగంగా దీన్ని కూడా 1 గంట 2 గంటల సేపు 25వ తారీఖు మీటింగ్ ఉంది. మంచి ప్రోగ్రామ్ ఉంటా. స్కూల్ పిల్లల పుస్తకాలు వస్తున్నారంట, నువ్వు వస్తున్నావా? మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, సభ్యులు ఉంటారు, రోజుకొని మాట్లాడుకుంటారు. ఒకరొకరు మాట్లాడుకున్నా కూడా మనకి వచ్చిన వాళ్ళకన్నా డబ్బులు అయినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అందువల్ల హ్యాపీ మీరందరూ చేస్తారని ఈరోజు ప్రోగ్రాం చాలా మంచిది, చదువుకు సంబంధించింది. మన నెంబరు కమిటీ నెంబరు రాజారాం సారు, అలాగే సాయికృప హై స్కూల్ వారు అడిగిన వెంటనే ఒప్పుకొని 20 మంది 15 మంది సుమారు 3 పిల్లల్ని తీసుకొచ్చి బుక్స్, ప్యాడ్స్, పెన్ను, ఇంకా బిస్కెట్ చాక్స్ కూడా తీసుకోవడానికి వారికి ఇచ్చారు. వారికి కూడా కృతజ్ఞత సంతోషం.
తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఆ పిల్లలకి అందరూ కూడా మన క్లబ్ తరఫున మన రీజనల్ చైర్మన్ ఉదయ్ గారి తరఫున చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం, ఆనందం. ఇంతమంది పిల్లలకు మన బుక్స్ బ్యాగులు పంచడం మామూలు విషయం కాదు. ఆలోచన రావడం కూడా గొప్ప విషయమే. మన క్లబ్ ఇలాంటి ప్రోగ్రాం ఎన్నో చేస్తుంది, ఇంకా చేస్తుంది. మీ అందరి సహకారంతో ఇలా ప్రోగ్రాం చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీరు సహకరించాలని ఇప్పుడు కూడా థ్యాంక్ యూ. ఆఫీసర్ మన పొన్నూరు శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందే కోరుచు. సభాయనమా, ముఖ్యంగా మన జూబ్లీస్ క్లబ్బు ఏర్పడడానికి ముఖ్య కారకులు ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి కొత్త వెంకటేశ్వరరావు గారికి ప్రస్తుతం డిస్టిక్లో ట్రెజర్ పోస్టులు ఉన్నాయి. ఇంకా మునుముందు కూడా ఎన్నో హోదాలలో పదవులు చేకూర్చాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాం గురించి చేసిన రీజనల్ చైర్మన్ ఉదయ్ గారికి, జోనల్ చైర్మన్ రమేష్ గారికి, మన ప్రెసిడెంట్ పెరుమాళ్ రత్నం గారికి, హసిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తోటి వాసవ్యులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అకాడమిక్లో మనం ఈరోజు చేస్తున్న కార్యక్రమం ముఖ్యంగా నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్. గతంలో కూడా గవర్నమెంట్ స్కూల్లో యూసఫ్గూడ చెక్పో స్కూల్ కానీ జవహర్లాల్ స్కూల్లో కానీ మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మన క్యాలెండర్ ఈవెంట్ ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ సంవత్సరం బుక్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మన వాసవి క్లబ్ తరఫున లాస్ట్ మంత్ బంజరైల్లో గల గో సేవా కేంద్రంకి వెళ్ళి అక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. పూజా కార్యక్రమాలు కానీ గో సేవలు కానీ దానికి తోడ్పడిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మునుముందు కూడా జూబ్లీస్ క్లబ్లో కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని ఆశిస్తున్నాను. జై వాసు. చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి రాయవరపు ఉదయ్ కిరణ్ కుమార్ గారికి, మరి మన జోన్ చైర్మన్ కొమ్మూరు రమేష్ అన్న గారికి, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పొన్నూరు శ్రీనివాస్ గారికి, మన వనితా క్లబ్ ప్రెసిడెంట్ వేలుపల్లి రజిత గారికి, మన క్లబ్ ప్రెసిడెంట్ తిరుమల వెంకటరత్నం గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క వాసీయానికి, తోటి వాసీలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, మరి మీకు తెలుసు ప్రతి సంవత్సరం వాసీ క్లబ్ జూబ్లీస్ మనం కొత్త బాడీని ఎన్నుకొని కొత్త పిఎస్ఆర్ శాఖ ఎన్నో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరమే వనితా క్లబ్ అని పెట్టాం. మనం 2017లో పెట్టాం. 9 సంవత్సరాల నుంచి జెంట్స్ క్లబ్ నడుస్తుంది. మరి ఈ సంవత్సరం అనుకోకుండా అక్కడ వచ్చినటువంటి అధికారులు మీ వనితా క్లబ్ పెట్టాలి మీ తరఫున అని చెప్పగానే అంటే వనితా క్లబ్కి మనం తయారు చేసి పెట్టడం జరిగింది. మరి వారు రజిత గారు ముందుకు వచ్చి నేను ప్రెసిడెంట్గా ఉంటాను, పెరుమాళ ప్రసులత గారు సెక్రటరీగా, కొత్త పద్మావతి గారు ట్రెజరర్గా, వీళ్ళందరూ ముందుకు వచ్చి నేను చేస్తామని ముందుకు వచ్చి మరి క్లబ్ పెట్టారు. అలాగే ఒక 15 మందిలో మనం మెంబర్షిప్ చేయించాం. మనం మెంబర్షిప్ కోసం తిరగాలి వనితా క్లబ్కి, టైం కుదరగా మనం వెళ్తలేదు. మీరందరినీ చేర్పించండి వనితలందరినీ. అలాగే వనితా క్లబ్ వాసవి క్లబ్ జూబ్లీస్ రెండు కలిపి మంచి మంచి ప్రోగ్రాం చేసుకున్నాం. మరి మొన్ననే మీకు తెలుసు బంజారా ఇస్కాన్ టెంపుల్లో గోసేవ చేయడం జరిగింది. ఆ గోశాలకు కూడా మనం 10,000 రూపాయలు ఇచ్చి మన రెండు క్లబ్ల తరఫున మనందరం కూడా లైవ్లో మనందరం సేవ చేసుకొని అక్కడ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మరి అక్కడే భోజనాలు చేసుకుని రావడం జరిగింది. ఏదేమైనా మనకు సేవ చేసుకున్న భాగ్యం ఒక వాసవి క్లబ్ ద్వారే జరుగుద్ది. ఈ వాసవి క్లబ్లో ఉంటే మన అదృష్టం, మనకు అమ్మవారు మనకు తోడ్పాటు ఉన్నట్టే, ఆ దేవుళ్ళు మనపై ఉన్నట్టే. మీ వనితలకి చెప్పండి, మన వాసవి క్లబ్లకి చెప్పండి, అందరూ కూడా వాసవి క్లబ్ సంస్థలోకి వచ్చి వారి యొక్క సూచనలు, సలహాలు, సేవలు అన్నీ చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉదయ్ గారికి మరి నేను ఒకసారి మళ్ళీ హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటూ వారిని మాట్లాడవలసిందే కోరుచు. జై వాసవి. నేను వేదిక మీద ఉన్న మీ ఫౌండర్ ప్రెసిడెంట్ మన కొత్త వెంకటేశ్వర గారికి, పొన్నూరు శ్రీమన్న గారికి, ఎఫ్సి రమేష్ గారికి, అలానే పిఎస్టీకి, వేదిక మీద ఉన్న వాసవ్యం సోదరి సోదరులకి నమస్కారం తెలుపుతున్నాను. నా పేరు రాయవరపు ఉదయ్ కిరణ్ కుమార్. నేను మీ రీజియన్కి ఆర్సీ. నేటి కార్యక్రమం రీజియన్ చైర్పర్సన్ అవేర్నెస్ విజిట్కి నాకు తెలిసినందుకు సంతోషం. మీరు ప్రతి సంవత్సరం ఎలా అయితే అన్ని కార్యక్రమాలు మంచిగా చేసుకుంటారో అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. మీ డాంకు డస్ట్ కానీ ఎవ్రీ మంత్ మీరు చేసే అన్నదానం కార్యక్రమాలు కానీ అన్నీ మంచిగా చేసుకుంటారు. అలానే నా రీజియన్లో కొత్త క్లబ్ అడిగిన వెంటనే ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ. నాకు రాబోయే నెలల్లో రీకామ్ అని చెప్పి నాకు
రీజన్ చైర్పర్సన్గా నేను చేయాలి. దానికి కూడా మీరు అందరూ వచ్చి ఆడదామని కోరుకుంటున్నాను. జై వాసుకి జై. ఈరోజు మనము ముక్కోటి స్టార్ట్ సందర్భంగా నా పిల్లలకి బుక్స్ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. నాకు ఈరోజు ఎగ్జామ్ ఉన్నా నేనైతే లీవ్ తీసుకున్నా అంటే దీని గురించే వచ్చానండి. ఈ అవకాశం నాకు కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మనం ఆస్తి ఏది పెట్టినా మనకి చాలు అనేది అన్నము వాటర్ తప్పించి ఏది చాలు అనేది ఏది తీసుకునే దానికి ఏది లేదు. సరస్వతి ఎవరు తీసుకోలేదు. అందుకే బుక్స్ మన అందరికీ పిల్లలకి కౌన్సిల్ చేయడానికి అనుకుంటున్నాను. నేను కొత్తగా ఈ మధ్య నుంచి ఈ వాసవి క్లబ్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ కొత్త మిత్రస్ అందరూ చేసే క్లాసెస్ అన్నీ చూస్తుంటే కొత్తగా చేసిన సరస్వతి తీసుకుని సంతోషంగా ఉంటుంది. నెల నెల చేసే అన్నదానం కార్యక్రమం గోసేవ చాలా బాగున్నాయి ఈ కార్యక్రమాలు. ఇంకా ఇలా పేపర్లు ఇంకా చేయాలి అన్నింటినీ మా సహాయ సత్తాలను తప్పకుండా మేము అందిస్తాము తెలియజేస్తాం. ఈరోజు జూబ్లీహిల్స్ వాసవి క్లబ్ వనితా క్లబ్ వాసవి క్లబ్ వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారు. పిల్లలకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ప్రతి నెల అల్పాహారం ఒకటి, మధ్యాహ్నం భోజనం ఒకటి పెడుతున్నారు. ఇది చాలా చాలా మంచి సంప్రదాయం. మన ఆర్య వయసులో మొన్ననే దానగుణం అది అందరికీ పంచుతున్నాం. మనం క్యాష్తో సంబంధం లేకుండా భోజనాలు అందరికీ పెడుతున్నాము, అల్పాహారం అందరికీ పెడుతున్నాము. ఈ చేసే డాక్టర్లు అందరూ కూడా చక్కగా చేస్తున్నారు. మన కొత్త వెంకటేశ్వర గారెడ్డి, కొమ్మూరు రమేష్ గారెడ్డి, శ్రీనివాస్ గారు, నిర్మాణ వెంకటేశ్వర గారు అందరూ కూడా చక్కగా చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సెక్రటరీ గారు పేరు నాకు ఐడియా ఉదయ్ గారు వీళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై వాసు. శ్రీమన్మహాదేవ దేవేశ్వరి యోగమాయా పరాశక్తి చిద్రూపిణి నీదు కారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేష్ఠ శైలంబునన్ వైశ్యవంశంబునన్ దివ్య లీలావతారంబునే దాల్చి వైశ్య ప్రజానాథుడైనట్టి కౌసుంభ శ్రేష్టాత్మజామూర్తివై జ్ఞాన సంధాత్రివై గేయ చారిత్రివై సుప్రజానేత్రివై దౌష్ట్య విధ్వంసకోదగ్ర సత్యాగ్రహాదిత్య కోజ్యన్మహాయజ్ఞ గాయత్రి వై శ్రీవాసవి కన్యకాదేవి నామంబున విశ్వవిఖ్యాత వైలోక కళ్యాణముంగూర్చినావే మహాదేవి నీవే, మహాలక్ష్మి నీవే, మహావాణి నీవే, మహాకాళిగావే పరాశక్తి శ్రీ దుర్గా మామక శారదా చండికా వైష్ణవీ కాళికా కృష్ణ ఈశాన కన్యాది దేవ్యాకృతుల్ దాల్చి శక్తిత్రయం బష్ట దుర్గాక్షయంబు ఇలా కొల్వుండు చిచ్చక్తి నీవే గదా విశ్వసృష్టి స్థితి ధ్వంసకారీ జగన్మూల శక్తి మహామాయా నీ స్వరూపంబు నీ దివ్యతత్వంబు లీలా మహాత్మ్యంబు వర్ణింపనేనెంత వాడన్ పరాశక్తి దాసాను దాసుండ సద్భక్తి నిన్గొల్చువాడన్ సదా కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బ్రోచు కారుణ్యవారాశివేయమ్మ
నీ పాద పద్మాల నిత్యార్చనా సేవ సంసార ఘోరాంబుధిందాటంగనావా నీ సత్యధామము మా పెళ్లిధానము నీ నామగానం అదే సామగానం ఓ హ్రీం సుధీశక్తి ఐ క్లీం క్రియాశక్తి శౌవం శుభేచ్ఛా స్వరూపేద్య శక్తి సర్వబీజాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే దేవి దేవాసవాంబా నమో కన్యకాంబా నమస్తే పరాంబా నమస్తే 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 నమో నమః కేవలము ప్రేమ చేతనే సేవ చేయండి. బీదలకు ముఖ్యంగా సేవ చేయాలి. ఆ బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. రామసేవ అనగా బీదల సేవనే రామసేవ. కనుకనే బీదల సేవ చేయండి. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. నాకు వేరొక ఆశనే లేదు. నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ లక్ష్యం లోపల 1000 ఒక భాగాన్ని మీరు పెంచుకోండి. ఇది ఏ మానవుడు ఈనాడు చేయవలసినటువంటిది. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్యమూర్తి సత్య సాయి బాబా భక్తిలోన ఉన్న సత్య సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి సత్య సాయి బాబా భక్తిలోన ఉన్న సత్య సాయి బాబా. మమతా కరుణా తన రక్తం తరగని సహనం ఊపిరిగా పలికే పలుకే వేదముగా ప్రియ భాషణమే మంత్రముగా ప్రేమే సత్యమని ప్రేమే
పలుకే ధన్యమని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి సత్య సాయి బాబా పర్తిలోన ఉన్న సత్య సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి సత్య సాయి బాబా పర్తిలోన ఉన్న సత్య సాయి బాబా ఆ సత్వమూర్తి సత్య సాయి బాబా పర్తిలోన ఉన్న సత్య సాయి బాబా అలాగే మనకి ఈ కార్యక్రమానికి స్టూడెంట్స్ని తీసుకొచ్చినట్టు రాజరాణి గారు కూడా